మాతృదేవోభవ. వాని దిట్టు మనుచు వీని గొట్టు మనుచు వేడుకొంటి నీకు విసుగు పుట్ట. వాని గొట్టు మనుచు వీని తిట్టు మనుచు వేడుకొంటి నీకు విసుగు పుట్ట. ఎవరినేమి అనక ఈ చూపుతో నీదు పాద నఖములకొక పదును నిడుదు. జగన్మాత ఎవరినేమి అనక ఈ చూపుతో నీదు పాద నఖములకొక పదును నిడుదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 238వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఆసురీ గుణ సంపత్తిలో ఇంకా మనుషులు ఎలా మాట్లాడతారో, ఎలా అహంకరిస్తారో చెబుతున్నాడు. ఆఢ్యో అభిజనవానస్మి కోన్యోస్తి సదృశోమయ యక్షే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః. పూర్వం పల్లెటూళ్ళలో అరుగుల మీద కూర్చొని మాట్లాడేవాళ్ళని ఇలాగే. మనకేమిటో ధాన్యం వల్ల వచ్చి పడుతూ ఉంటాయి ఇంట్లోనో, ఎంత వస్తుందో కూడా నాకు ఎప్పుడు పట్టించుకోనండి ఇలాంటివనేనా. వస్తుంటే మా ఆవిడ చూసుకుంటుంది. చాలా గర్వంగా మాట్లాడతారండి. ఆవిడ చూసుకుంటుంది, ఆవిడ నేను చూసుకోవాలిగా. నేను చూసుకుంటే వేరుగా ఉంటుంది, ఆవిడ చూసుకుంటే వేరుగా ఉంటుంది. ఇలా మాట్లాడతారండి. అరుగుల మీద కూర్చుని కాలక్షేపం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం తండ్రి ఇచ్చిన ఆస్తిని ₹1 సంపాదించుకున్నారు. ఎప్పుడు మన ప్రతిజ్ఞలో చెబుతారు, చిన్నపిల్లలు బళ్ళు చదువుతారే, బహు విధమైన సుసంపన్నమైన నా దేశ వారసత్వ సంపదకు అరుగుడనగుటకై సర్వదా కృషి చేయుదును. ఇందులో ఒక్క మాట జాగ్రత్తగా ఆలోచించాలి. వారసత్వ బహువిధమైన సుసంపన్నమైన. ఏమిటి సుసంపన్నం? ఏమిటండి? సంపన్నం చాలుగా. సుసంపన్నం అంటే సంపద తెలుసు మనకు. సుసంపద ఏమిటి? సంపన్నుడు, సుసంపన్నుడు. తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆస్తిని అనుభవిస్తున్నవాడు కేవలం సంపన్నుడు. తాను కష్టపడి దాన్ని కాస్త మరింత వృద్ధి చేసిన వాడు సుసంపన్నుడు. సంస్కృతి కూడా అంతే. ప్రాచీన గ్రంథాలు వచ్చాయి కదా, మనం ఏం చేయమా? దాన్ని మనం జనంలోకి తీసుకెళ్లొద్దు, మనం చదవద్దు, అందులో విషయాలు చెప్పొద్దు. కేవలం ప్రవచనాలు చెప్పేవాళ్ళే చెబుతారా? ఉపాధ్యాయులు ముఖ్యంగా ఈ గ్రంథాలు చదవాలి. ప్రతి ఉపాధ్యాయుడు, తెలుగు అని కాదు, సైన్సు, లెక్కలు అందరూ కూడా. భగవద్గీత అందరిది కదండి. భగవద్గీత నిత్యపారాయణ గ్రంథంగా పెట్టుకోండి. రోజుకి ఒక్క శ్లోకం, ఎక్కువ అక్కర్లా, ఒక్కటే. మళ్ళీ పారాయణనే ఒక అధ్యాయం అన్నానంటే అది చేసేస్తారు, వెళ్ళిపోతారు, ఏం గ్రహించరు. ఒక్కటే. రెండోది వద్దు అసలు. బడికి వెళ్లే ముందు ఒక్క శ్లోకం చదివి నేను పాఠం చెప్పాలి. శ్లోకం చదవండి, తాత్పర్యం ఒక్కసారి మనస్సులో అనుకోండి, 2 సార్లు అనుకోండి. ఎందుకంటే దాన్ని పాఠంలో ఎక్కడ జోడించగలరో ప్రయత్నించండి. ఇతర మతాల వారు ఉంటారని ఆలోచించదు దయచేసి. వారికి మనకంటే ఎక్కువ ఇష్టం భగవద్గీత. నేను చూసి చెబుతున్నా. ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే హిందువులే. బద్ధకం అంతా మనకే. వాళ్ళకి చాలా ఇష్టం. భగవద్గీత శ్లోకాలు 700 అప్పగించే ముస్లిం అమ్మాయిలను చూశాను. నా చేతితో నేను వాళ్ళకి బహుమతి ఇచ్చాను. నా చేతులు ధన్యమయ్యాయి. ముస్లిం అమ్మాయిలు, క్రైస్తవుల పిల్లలు భగవద్గీత అప్పగిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో. నేను బహుమతులు ఇచ్చాను. నేను ఆశ్చర్యపోలేదు, ఆనందపడ్డాను. నా బిడ్డలు అనుకున్నాను. అటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరిని మీరు అనవసరంగా, ఎవరి శీలాన్ని మీరు శంకించద్దు. అందరికీ భగవద్గీత ఇష్టమే. ఒక్క శ్లోకం చదివి ప్రతి ఉపాధ్యాయుడు, ఏ విషయమైన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఏదైనా పర్వాలా, మీరు అనుకుంటే జోడించవచ్చు. కనీసం దాని భావం, దాని స్ఫురణ ఎక్కడో ఓ చోట వచ్చేలా మీరు పాఠంలో చెప్పండి. అసలు ఒక్క ఏడాదికి మీ పాఠం చెప్పే ధోరణి ఎలా మారిపోతుందో చూడండి. మీ తెలివితేటలు పెరగడం ఒకటి, కృష్ణానుగ్రహం పెరగడం ఒకటి. కృష్ణుడు గొప్ప జగద్గురువు. కృష్ణం వందే జగద్గురు. మరి ఆ కృష్ణుడు భగవద్గీతను ప్రచారం చేసేవాడు కూడా జగద్గురు అవుతాడు. వెంటనే పిల్లలు, మాస్టారు ఏదో కొత్త విషయం చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏం లే, కొత్త భగవద్గీతలోది. మనం ఎక్కడో దేవాసుర సంపద విభాగ యోగంలో శ్లోకాన్ని మైసమ్మ, పిల్ల నువ్వు లేని జీవితంలో మైసమ్మకు అన్వయం చేసాం. అనేక రకాల ఆధునిక అన్వయాలు చేస్తున్నాం, కావాలనే చేస్తున్నాం. అలా లేకపోతే నిలబడవండి ఇవి. ఊరికే పారాయణకి మిగులుతాయి అంతే. సెంటిమెంటు చదువుతారు, పక్కన పారేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఇది ఇక్కడ ఉండొచ్చా అండి, అక్కడ ఉండకూడదా అండి, మంగళవారం చదవచ్చా అని మాట్లాడతారు. ఆ ధోరణి రాకుండా ఉండాలంటే దానికి అత్యాధునికమైన ఉదాహరణలే చెప్పాలి. నేను కావాలనే పాత ఉదాహరణలు చెప్పాను, కానీ నేను చదివేవన్నీ పాత ఉదాహరణలే. నేను చదివేది మొత్తం శంకరాచార్య సాహిత్యం.
మొత్తం నా గ్రంథాలన్నీ శంకరాచార్య సాహిత్యం. తెనాలి సాధనా గ్రంథ మండలి వారు వేసిన 22 పుస్తకాలు అనుకుంటా, 22 నా దగ్గర ఉన్నాయి. అందులో 14 చదివాను ఇప్పటికి నేను పూర్తిగా. ఇప్పుడు 15 గ్రంథం నడుస్తుంది పూజలో భాగంగా, పొద్దున్న పారాయణలో భాగంగా. నేను ఎక్కువ చదవను, 4 పేజీలే లెక్క, 10 నిమిషాలు. నా స్థాయికి 4 పేజీలు 10 నిమిషాల్లో అవుతాయి. అవ్వకపోతే ఒక్కో రోజు 2 పేజీలు చదువుతాను. అవ్వకొట్టడం నాకు ముఖ్యం కాదు, ఎంత అయితే అంతే అవుతా. అక్కడ చొక్క పెట్టుకుంటాను, ఆపేస్తాను, మనలో చదువుకుంటాను. మొత్తం మీద గ్రంథం పూర్తిగా చదవాలి, అర్థం చేసుకోవాలి. అంతేకాని ఏదో ముగించడం, ముందో నైవేద్యం వెనకో నైవేద్యం పెట్టడం కాదు ముఖ్యం. ఇలా ఉంటే అన్నీ అర్థమవుతాయి. ఇది ఎంత ఆధునికమో చూడండి. ఆఢ్య ధనాఢ్య. నేను చాలా డబ్బు ఉన్నవాడిని. చాలామందికి ఇవాళకి ఆ గర్వం ఉందా లేదా? పూర్వం అరుగుల మీద కూర్చుని చెప్పచ్చు పల్లెటూళ్ళలో, ఇప్పుడు ఇంకో రకంగా చెబుతున్నారు. ఒక్కొక్క పెద్ద ధనాఢ్యుడు ఉంటాడు, జమీందారు పాపం. ఆయనకి డబ్బు ఉందని ఆయనకు తెలుసు కదా. వెంటనే ఆయన్ని ఒకసారి మనం తీసుకురండి ఒకసారి మన దగ్గరికి. నాతో ఇలా మాట్లాడిన వాళ్ళు 2-3 ఉన్నారు. నేను ఆయనే రమ్మన్నానండి. ఇది నాకేం పని లేదు ఆయనతోటి, నేను ఎందుకు వెళ్ళాలి? నేను దుర్జటి వారసుని, నేను వెళ్ళను. దుర్జటి వారసులమయ, దుర్జటి వారసులమయ, జర్జరుతంబవును పద్యసారస్యమున. దుర్జటి వారసత్వం. మేము గర్జిస్తాం ప్రజల కోసం. మేము ఉన్నది నాయకుల కోసమను జమీందారుల కోసం కాదు, సామాన్య ప్రజల కోసం. ఒక రైతు చచ్చిపోతే నేను అరుస్తా, ఓ జమీందారు పోతే నేను బాధపడను. నాకు అనవసరం అది. ఆయన పుణ్యాత్ముడో పాపాత్ముడో అన్నీ తేడాలి, అప్పుడు బాధపడతా. కానీ ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే మాత్రం నా ఇంట్లోనే ఏదో జరిగినట్టుగా ఉంటుంది నాకు. పంట తడియలేదు కంట నీరు పెట్టి, కంటినీటితోనే పంట తడుపునేమో భూమి శాపమిడును భూపతులకు అని పద్యం రాసి పంపాను నేను. రైతుల ఆత్మహత్యలు తట్టుకోలేక. పంట తడియలేదు కంట తడియు హెచ్చి. పంట తడవలేదు కానీ కంటో తడి హెచ్చిపోయింది, ఎక్కువైంది. పంట తడియలేదు కంట తడియ హెచ్చి. బువ్వపెట్టు బతుకు బూడిదయ్యే. బాధపడి రాశానంట పద్యం. ఎందుకంటే రైతు తన పొలం చూసి ఇలా ఏడుస్తున్న దృశ్యం పత్రికలో వచ్చింది. పాపం ఇలా కొంగు ఇలా ఉత్తరయం తీసుకుని తుడుచుకుంటున్నాడు, కనీళ్ళు ఇలా కారుతోంది. అయ్యి బాబు, నీకంటే నేను ఎంత అదృష్టవంతున్నాయా, నీ ఊరొచ్చి నీకు ₹1,00,000 ఇవ్వగలిగితే బాగుండు నా దగ్గర ఉంటే అనుకున్నాను నేను. పంట తడియలేదు కంట తడియచొచ్చి, కంట తడియు హెచ్చి. బువ్వబెట్టు నోట బూడిదబడి, కంటి నీటితోనే పంట తడుపునేమో. అయ్యయ్యో, కన్నీళ్లతో తడుపుతాడేమో, పంట నీళ్లు లేవు పాపం. కంటి నీటితోనే పంట తడుపునేమో భూమి శాపమిడును భూపతులకు. రైతుల కష్టాలు పట్టించుకోకపోతే ఆ పరిపాలకుల్ని భూమి శపిస్తుంది. ఇది బాధ. ఏ రైతు రాయమనడం నేను ఈ పద్యం రాశాను నేను. పంట తడియలేదు కంట తడియు హెచ్చి, బువ్వపెట్టు నోట బూడిదపడే, కంటి నీటితోనే పంట తడుపునేము. పంట తడియలేదు కంట తడియు హెచ్చి, బువ్వపెట్టు నోట బూడిదపడే, కంటి నీటితోనే పంట తడుపునేము భూమి శాపమిడును భూపతులకు. కవిగా నేను ప్రజల పక్షం, నేను జమీందారుల పక్షం కాదు. నాకు ఆ దౌర్భాగ్యమే రావద్దు. అమ్మవారి దైవాలు రాదు, ఆవిడ రానివ్వదు. నాకేం లోటు లేదు. ఈ ఉన్నది కూడా పోయినా నాకేం బెంగలేదు. నేను ప్రజల పక్షం మాట్లాడనే లేదా, నాకు అదే కావాలి. నేను నిజం చెప్పానా లేదా? ఇది పరిస్థితి. అభిజనవానస్మి. కొంతమందికి కులాభిమానం ఇవాళ ఇంకా పెరిగింది విచిత్రంగా. కుల వృత్తులు మానేశారు, కులపరమైన పౌరుషాలు రెచ్చిపోతున్నారు బాగా. ఏ కులం వాళ్ళనైనా ధర్మం గురించి, వేరే విషయాలకి ధర్మం గురించి ఆ కులం వాళ్ళందరూ మద్దతు ఇస్తారు ఆశ్చర్యకరంగా. అదేమిటండి, అదేం మద్దతు అండి? దౌర్భాగ్యం. అంత హీనం అయిపోయిందండి జాతి. కులపరంగాన మనం సమర్థించి ఇంకా సమర్థించడానికి విషయం ఏం లేదా? ధర్మం అక్కర్లేదా మనకి? వాడు ధర్మం మాట్లాడాడని తప్పు చేసింది తప్ప ఒప్పో చూడండి, కులం ఎందుకు ఆలోచిస్తారని అసలు. ఇదే అభిజనవానస్మి. భగవద్గీతలో చెప్పాడు, ఇలాగే ఉంటుందిరా ఈ దరిద్ర ప్రపంచం అని. లేకపోతే ఈ ప్రపంచంలో భగవంతుడు 10 సార్లు ఎందుకు పుడతాడండి? మనమేముండలేకపోతున్నాం, ఆయన ఎలా ఉంటాడండి? ఆఢ్యో అభిజనవానస్మి కోన్యోస్తు సదృశోమయ. ఒక్కొక్కడు అంటూ ఉంటాడు, ఎవడో నాలాంటి వాడు, కోన్య అస్తి సదృశోమయ. ఎవడు నాలాంటి వాడు, మనమే ఏలాం, ఇంకా మనమే ఏళ్తాం, వచ్చి 5 ఏళ్ళు మనవే, తర్వాత 5 ఏళ్ళు మనవే. అంతవరకు ప్రాణం ఉండాలి కానీ ఆయన నీ పదవి ఎలా ఉన్నా పిచ్చి మాటలు చెప్పగా. నీలాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, 8ంటికి 9ంటికి మళ్ళీ వెనక్కి రాలా. ఈ కబుర్లు చెప్పకు. ఆఢ్యో అభిజనవానస్మి కోన్యోస్తు సదృశోమయ. ఇంకొకళ్ళు బ్రాహ్మణుల్లో కూడా యక్షే, యజ్ఞాలు చేశాం, మొత్తం ఈ చుట్టుపక్కల యజ్ఞాలన్నీ నేనే జయించానండి. అయితే ఏమిటట, నీకేమైనా బోధపడిందే? ఆత్మజ్ఞానం కలిగిందా? దేనికి యజ్ఞాలు? దర్భలు దండగా
మేము అశ్వమేధ యాగం, అసలు దాని నిర్వచనం తెలిస్తే కదా ఎవరికైనా. అశ్వమేధ యాగమా ఏమిటి ఈ యుగంలోనా? గుర్రం మీద చూపించమనండి. ఇప్పుడు బొమ్మ పెట్టేసి గుర్రం అంటే సరిపోయిందా? అశ్వమేధ యాగం ఎవరు చేస్తారు? అశ్వమేధ యాగం రాజులు చేస్తారు, బ్రాహ్మణులు చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. దాని అర్థం ఏమిటి అసలు? అశ్వమేధ యాగం రాజసూయ యాగం బ్రాహ్మణులు చేస్తారా? అహంకారం. మేము చేస్తామండి, మాకు తెలుసును. ఇదే యక్షే. దాస్యం, నేనెంతో మందికి దానం ఇచ్చా, నేను ఈ ఊళ్ళో అన్నీ కట్టించా, ఇవన్నీ అహంకారాలే. మోదిష్యే, నాకు ఎప్పుడు అసలు దుఃఖం అనేది నాకు తెలియదండి. కంగారు పడక, తొందర పడక, సుందర వదన 3 నిమిషాల్లో వస్తుంది, 30 దుఃఖం, మళ్ళీ తిరగబడిపోతావు. ఎవడండి దుఃఖం తెలియని వాడు? గౌతమ బుద్ధుడే చెప్పాడు, ఎవరో చనిపోయిన వాడు బతికించమని ఓ తల్లి అడిగితే తప్పకుండా బతికిస్తానమ్మా, దానికేముంది 10 నిమిషాల పని, గుప్పుడు బియ్యం పట్టుకున్నాను. గుప్పుడేమయ్యా, గుండెత్తిస్తాను. గుండెత్తుద్దమ్మా, గుప్పుడు చాలు. ఒక్క షరతు, ఎవరింటోనైనా అడుగు, నీ ఇంట్లోంచి తేవద్దు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కసారి, మీ ఇంట్లో ఎప్పుడూ ఎవరూ చనిపోలేదు కదా అని అడుగు. ఎవ్వరూ చనిపోని ఇంట్లోంచి నాకు పట్టుకురా. ఎవరుంటారండి భూప్రపంచం మొత్తం మీద? ఏ ఇంటికి వెళ్ళినా అయ్యో మొన్నేనమ్మా నిన్నేనమ్మా, మొన్న కాదు కానీ 2 ఏళ్ళు అయిందమ్మా, ఎవడో ఎప్పుడో ఒకడో పోయే ఉంటాడు. ఎప్పుడు ఉన్న జనాభా ఎక్కువ అనుకుంటున్నాం మనం. ఉన్న జనాభా కంటే ప్రపంచంలో పోయిన జనాభా ఎక్కువ, అంతే కదా మరి. ఉన్నవాడు 750 కోట్లు, పోయినవాడు 7,500 కోట్లు, 7,50,000 కోట్లు, ఎవరు లెక్కెట్టారు? అంచేతను ఇదే అభిజన కోన్యాస్తు సదృశోమ యక్ష్య దాస్య విమోదిష్య. నేను చాలా ఆనందంగా ఉన్నా, నాకు దుఃఖం అనేది ఈ కబుర్లు కూడా వద్దండి. దుఃఖం తెలియని మనిషి లేడు అసలు. కాళోజీ, మహాకవి కాళోజీ నారాయణరావు గారు చెబుతాడు, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని ఈత కొట్టచ్చేమో గాని కళ్ళు తడవకుండా సంసారాన్ని దాటలేమంటాడు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని ఈత కొట్టి దాటచ్చు. పడవ మీద దాటడం వల్ల ఆయన ఈత కొట్టడం, పడవ మీద దాటితే కాళ్ళు ఎలాగో తడవు. సముద్రాన్ని కాళ్ళు తడవకుండా సముద్రాన్ని ఈత కొట్టి దాటచ్చేమో కానీ కళ్ళు తడవకుండా సంసారాన్ని దాటగలమా అన్నాడు. ఇది కవులు ఇందుకోసం అవసరం అండి. ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్ళ ఒక కదలిక అన్నాడు మహానుభావుడు పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు గారు. ఎంత మహానుభావుడు! మరో కాళిదాసు, ప్రజల తరఫున కాళిదాసు, అచ్చ తెలుగులో అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాడు కవిత్వం. ఇక ఇంతకంటే ఎవరు చెప్పలేరు. కాళోజీ చెప్పినా మారనే ప్రపంచం, నేను చెప్తే మారుతుందని నాకు చాలాసార్లు అనిపిస్తుంది. అయినా మన ప్రయత్నం, ఆ మహానుభావులు వెళ్ళిపోయారు, మేము ఉన్నాం కదా, మరి వారి ప్రయత్నాన్ని కొనసాగించాలి కదా. అందులో మాకు ఆత్మసంతృప్తి ఉంది. లోకం ఎలా ఉన్నా మనం మంచి పని చేస్తున్నామని. ఇది కవిత్వం అండి, ఎంత గొప్ప విషయం ఇది. కోన్యోస్తి సదృశోమ యక్షే దాస్యామి విమోదిష్యే ఇత్యజ్ఞాని విమోహిత. కులం పేరు మీద, డబ్బు పేరు మీద, పదవి పేరు మీద, ఆనందాల పేరు మీద గొప్పలు చెప్పుకునే వాళ్ళంతా కూలిపోతారు. ఇవేవీ పట్టించుకోవలసిన అవసరం లేదు. ఇదంతా ఆసురీ గుణ సంపత్తి. ఒక్క దెబ్బలో తెచ్చాడు. అందుకే చివరికి మిగిలేది ఏమిటో ధూర్జుడు చెబుతున్నాడు. ఇవన్నీ మిగలవు గాని తనయుంగాంచి ధనంబు బాతి దివిజస్థానంబు గట్టించి విప్రుణ ఉద్వాహము చేసి సత్కృతికి పాత్రుండై తటాకంబు నేర్పున ద్రవ్వించి వనంబు పెట్టి మనని పోలేడ నీ సేవ చేసిన పుణ్యాత్ముడు పోవులోకమునకున్ శ్రీకాళహస్తీశ్వర. ఇక్కడ ఒక అపూర్వ ఆధ్యాత్మిక రహస్యం జీవితంతో పాటుగా. చాలామందికి దాన ధర్మాలు చేస్తే పుణ్యలోకాలు వస్తాయా, మోక్షం వస్తుందా అని ఉంటుంది. పుణ్యలోకాలే వస్తాయి, మోక్షం రాదు. దాన ధర్మాలు చేసినంత మాత్రాన జ్ఞానం వస్తుందని కూడా చెప్పాలి. మళ్ళీ అజ్ఞానంలో పడతాడు, మళ్ళీ జన్మెత్తుతాడు. అలాగని చేయొద్దని కాదు, వాటి ప్రాధాన్యం వాటికి ఉంది. ఎందుకు చెప్పారు అంటే సరిగ్గా ఇవి చూడండి. తనయున్గాంచి ధనంబువాతి దివిజస్థానంబు గట్టించి విప్రుణ ఉద్వాహము చేసి సత్కృతికి పాత్రుండై తటాకంబు నేర్పున ద్రవ్వించి వనంబు పెట్టి 7 చెప్పాడు. సప్త సంతానాలు అంటారు వీటిని. దానాన్ని పట్టుకుని సంతానం అనడం ఏమిటండి? ఇందులో ఒక్కటే సంతానం. తనయున్గాంచి కొడుకుని కూతురుని కనడం ఒక సంతానం, అది ఒక సంతానం. సంతానాల్లో ఒక రకం. దానికోసమే మనం తాపత్రయపడిపోతున్నాం. అంతకంటే గొప్ప సంతానాలుగా భావించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. సప్త సంతానాలు ఎందుకు చెప్పారు అంటే, మీరు అదృష్టవశాత్తు యోగం ఉండి పిల్లలు కలిగి కంటే కనండి. ఎందుకంటే పిల్లల్ని కనే యోగం అందరికి ఉండదు. అది యోగం లేని విషయం. దాని ఆలోచన వదిలేయాలి. ఇంకా ఎలాగోలా కని తీరాలనే పట్టుదలేమిటి? దేశభక్తే? ఏదో మహావీర సంగ్రామమా? వీళ్ళంతా స్వార్థపరులేగా మళ్ళీ తయారై ఏమైనా సైన్యంలో గెడతాడా, ఏమైనా వ్యవసాయం చేస్తాడా, 10 మందికి ఉపకారం ఏమైనా చేస్తాడా? ఏమీ లేదు. పచ్చి స్వార్థపరుడు అవుతాడు. కొత్తగా పిల్లల్ని గండం వల్ల ఏమీ కలిసి వచ్చేది లేదు. ఎక్కువ భాగం దుర్మార్గులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు భరిస్తున్నారు. బట్ కనకపోవడమే మంచిది. పిల్లల్ని కనని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి పద్మశ్రీ ఇచ్చేయచ్చు. పెళ్ళే చేసుకోవాలంటే భారతరత్న ఇచ్చేయడమే గొడవ లేదు. అంత ఉపకారం దేశం వల్ల వాళ్ళకి.
పిల్లలు లేని వాళ్ళని చూస్తే పుణ్యం, దండం పెట్టుకోవాలి. వాళ్ళ వల్ల దేశానికి మేలు జరుగుతుంది. ఇదివరకు ఉన్న వాళ్ళకి దండం లేదు, నేను నిలవానికే దండం పెడతాను. వాళ్ళ వల్ల దేశానికి మేలు జరుగుతుంది. ఓ ఇద్దరు దుర్మార్గులు వాళ్ళు కనలేదు, సంతోషం. అంతకన్నా గొప్ప వాళ్ళు తయారయ్యే అవకాశాలు ఇప్పుడు లేవండి. ఉన్న కొద్దీ ఇంకా చెడిపోతుంది సమాజం, ఏం అనుమానం లేదు. పరిస్థితులు అలాగమనే పట్టు అట్టి సూచనలు పట్టుక పార్థునందు కనుపొట్లు సున్నవి వేనవేలని అలా కనపడుతున్నాయి. ఈ సెల్ఫీలు గిల్ఫీలు ఇవన్నీ అందుకే దారితీస్తాయి. ఇంకా ఫేస్బుక్లు, ట్విట్టర్లు, బ్లాగులు అన్నీ ఇంకా దారుణంగా మూసిపోవడానికే మొత్తం. చివరికి ఇంటర్నెట్లోనే ఓ నొక్కుతాడు, ఎక్కడో నీ ప్రాణమో నా ప్రాణమో పోతుంది. ఆశ్చర్యం పోకల ఇంటర్నెట్ మర్డర్. తన ఇంట్లోంచి కదలడు, మర్డర్ చేసేస్తాడు. ఆ టెక్నాలజీ అంతా వస్తుంది. అంచేటప్పుడు పిల్లలు లేరని బాధపడద్దు. దానికి ఏం చేయాలి? డబ్బును మరి పూర్వం చెప్పారు చూడండి, ధనంబు పాతి. పూర్వం ఈశ్వరం డబ్బు ఎక్కువగా ఉంటే వాళ్ళకి పిల్లలు లేకపోతే ఎవరికి ఇచ్చినా అయోగ్యులకు ఇవ్వడం తప్పు. అపాత్ర దానం చేస్తే అదో పాపం. అందుకని ఎందుకు వచ్చిందని ఆ దొడ్లోనో పొలంలోనో తులుసుకోట కిందో ఎక్కడో లంకి బిందుల్లో దీనంతా బంగారంలోకి మార్చేసి ఆ బంగారం లంకి బిందులు జంట పెట్టేవారు. ఏదో లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, అదొక అమ్మకం జంట. అంటే అక్కడ కూడా ఉద్దేశం మన వాళ్ళకి ఎంత పవిత్ర ఉద్దేశం అంటే ఒక్కళ్ళు అనుభవించకండి, కనీసం ఇద్దరు అనుభవించండి, కలిసి తినండి. సంగచ్చధ్వంసం వదధ్వంసంబో మనాంసి జానతాం సఖనావతు సఖనౌ భునక్తు సఖవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఎంతసేపు మన సంస్కృతి కలిసి 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 ఒక్కరూ చేయమని చెప్పదండి. అందుకే యజ్ఞం ఇద్దరూ చేస్తారు, దంపతులు ఒక్కరు చేయలేలాగా. అంటే జంట బిందులు పెట్టేవారు. డబ్బు దాచిన కూడా లంకి బిందులు, ఒక బిందు ఉండదు, రెండు ఉంటాయి. దాచి ధనం దాని ఎవరో పట్టుకెడతారు, అదొక పుణ్యం. ఎవరో తెలియకుండా వదిలేసేవారు. ఎవరికి యోగం ఉంటే వాళ్ళు పట్టుకెడతారు, పోలే మనం వదిలేసాం. అంతేకాని స్విస్ బ్యాంకులో దాచే ఆలోచన రాలేదు, అప్పుడు లేవు కూడా. తనయున్గాంచి ధనంబువా పాతి, అది పాతి పెట్టడం అనమాట. ఈ సప్త సంతానాల్లో ఒక క్షణం విరామం. తనయున్గాంచి ధనంబుబాతి దివిజ స్థానంబు గట్టించి విప్రుణ ఉద్వాహము చేసి సత్కృతికి పాత్రుండై తటాకంబు నేర్పున ద్రవ్వించి వనంబు పెట్టి మనని పోలేడ నీ సేవ చేసిన పుణ్యాత్ముడు పోవు లోకమునకు శ్రీకాళహస్తీశ్వర. ఒకటి మామూలుగా సంతానం కన్నా సప్త సంతానాల్లో ఒక సంతానం, అది మంచిది. వాళ్ళని చాలా యోగ్యులుగా పెంచాలి. అయోగ్యులైన సంతానాన్ని కనడం లేదా కలుగుతారని మనకు అలాంటి వాళ్ళే పుడతారులే బాబు ఎందుకు వచ్చిందంటే కన్నం మానేయడం మంచిది. అలా ఎందుకు అనుకోవాలి? మంచివాళ్ళు పుడతారు కదా అనుకోవడం. ఇక వాళ్ళు ఎలా తయారైనా వాళ్ళు అప్పుడు ఒక పద్ధతి ఉండాలి. ఖచ్చితంగా మొహమాట. మన సంతానం మంచివాళ్ళు కానప్పుడు ఆస్తి వాళ్ళకి ఇవ్వకూడదు, మొహమాటమే లేదు ఈ విషయంలో. నేను ఇవ్వనని చెప్పాలి. నువ్వు మంచివాడివి కాదు, నువ్వు దేశాన్ని నాశనం చేస్తావు, నిన్ను కనడమే దండగ, మళ్ళీ నీకు ఆస్తి ఇవ్వడమేంటి? ఇక్కడ నేను ఇవ్వను, నీకు దిక్కున్న చోట చెప్పుకో. 100 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతా, ఈలో ప్రాణమే పోతుంది, నేను ఇవ్వను అని చెప్పడమే. ఎంత దుర్మార్గులైనా వాళ్ళకే ఇస్తున్నారండి, పక్కవాడికి ఎవరు? పేపర్ బాయ్కి దసరా మామూలు 10 రూపాయలు ఇవ్వడానికి ఎడుస్తాడు, కొడుకు అడిగితే మాత్రం 10,000 ఎట్టి ఫోన్ కొంటాడు. ఎంతకంటే దౌర్భాగ్యం ఉందా? చలికాలంలో వాడు 4 గంటలకు లేచి పేపర్ వేసుకుంటాడు, వాడికి దసరా మామూలు 10 రూపాయలు ఇస్తే నష్టం వచ్చిందా? వాళ్ళ దగ్గరకు వచ్చారు కథలు మనం. అదే కొడుకు అడిగితే శుభ్రంగా ఐ శిక్షణ అన్న, ఓకే ఐ ఫిక్స్, ఇంకోటి వేయడమే వెంటనే. వీడు దెబ్బ చేసేస్తాడు సంసారాన్ని. అంటే సంతానాన్ని కన్నా ఒకటే కాదు, డబ్బు పాతి పెట్టడం, లంకె బిందెలు. దివిజ స్థానంబు గట్టించి దేవాలయం కట్టించి వద్దు, ఇప్పుడు వద్దు, ఇక మానేయండి. ఉన్న దేవాలయాలు చాలు, ఇప్పటికీ ఎక్కువైపోయినాయి. దేవాలయం పెరిగిందంటే అవినీతి పెరిగినట్టు ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. వద్దు, ఉన్న పూర్వం శివాలయాల్లో రామాలయాల్లో దీపం పెట్టేవాళ్ళు లేడు ఇప్పుడు. ఆ పాత రామాలయాలు పాత శివాలయాలు ఉద్ధరించండి. ముఖ్యంగా ఎన్ఆర్ఐ వారికి చెబుతున్నాను నేను, విదేశాల వాళ్ళు చాలామంది చూస్తున్నారు ఈ కార్యక్రమం. మీ పల్లెటూళ్ళలో పూర్వమే స్వయంభూ లింగాలు ఉన్నాయి, స్వయంభువుగా పుట్టిన రామాలయాలు ఉన్నాయి, వాటిని బాగు చేయించండి, బోళ్ళు పుణ్యం. విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి మహాకవి జ్ఞానపీఠ పురస్కారం వస్తే అందులో చాలా భాగం డబ్బు పెట్టి వాళ్ళ ఊళ్ళో గుడి బాగు చేయించాడు. గొప్ప ఘనకార్యాలు, ఇది గొప్ప ఘనకార్యమే. ఇది దివిజస్థానంబు కట్టించి, కొత్త గుళ్ళు కట్టించద్దు, పాత గుళ్ళు బాగు చేయించండి. విప్రులకు ఉద్వాహము చేసి, బ్రాహ్మణులు పూర్వం, బ్రాహ్మణుడు అంటేనే పేదవాడు, పేద బ్రాహ్మణుడు అని చెప్పక్కల్లా, బ్రాహ్మణుడు అంటే పేదవాడే, ఇంకా అర్థం అక్కల్లా. పాపం పెళ్లిళ్ళు కూడా చేసుకోలేని స్థితిలో ఉండేవారు. అమ్మాయి పెళ్లి కష్టం, అబ్బాయి పెళ్లి కష్టమే. రాజులు జమీందారులే వాళ్ళ ఇంట్లో పెళ్లి ఖర్చు అంతా ఏంటి, ఊరికే మీరు సంబంధం చూసుకోండి అని చెప్పి భోజనాల ఖర్చు అంతా ఒకళ్ళు పెట్టుకు, మళ్ళీ వీళ్ళింటో పదార్థం పంపేవారు కాదు, అలా పనికిరాదు. భోజనాలు ఖర్చు పెట్టుకునేవాళ్ళు, ఏదో అట్టాకులు పంపేవారు, కందిపప్పు పంపేవారు, మినపప్పు పంపేవారు, కూరగాయలు పంపేవారు. బ్రాహ్మణుల ఇంట్లో పెళ్లి జరిగితే పూర్వం ఊళ్ళో వాళ్లే భరించేవారు ఆ ఖర్చు, బ్రాహ్మణులు భరించేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు వేదం చదువుకుని నమ్ముకుని ఉంటారు, వాళ్ళు ఎవరి దగ్గర భిక్షాటం చేయరు, ఉద్యోగం చేయరు, వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కడది. కానీ ఒక బ్రాహ్మణుడు ఊళ్ళో ఉంటే ఊళ్ళో అందరికీ మంచి చెడ్డ ధర్మ సందేహాలు పురాణం ప్రవచనం ఎక్కడి నుంచి వస్తాయి? అలా అది పుణ్యం.
సత్కృతికి పాత్రుండై. అంతేకాదు తాటాకుల మీద పుస్తకాలు రాసేవాడు ఎవడో రాయాలి, వాడికి డబ్బు ఇవ్వాలి, పైగా దాన్ని ప్రచారం చేయాలి. ఇవాళ మాకు బోల్డ్ అవకాశాలు, శుభ్రంగా DTP మర్నాడు వచ్చేస్తుంది పుస్తకం ఎక్కడ. మరి అప్పుడు ఎక్కడవండి? తాటాకుల మీద రాయాలంటే ఇంకో పండితుడిని పిలవాలి, ఈ భాష తెలిసిన వాడై ఉండాలి. ఆయన కూర్చొని రాత్రింబవళ్ళు గంటం పెట్టుకుని రాయాలి. ఆముదం దీపం, కరెంట్ లేదు. ఆ పండితులకు 6 నెలలు పడుతుంది ఈ గ్రంథాన్ని మొత్తం దాన్ని ప్రతి తయారు చేయాలంటే. అంతకాలం ఆయన పోషించాలి. ఎలా రాజులు అంకితం తీసుకుని 10 మంది లేఖకుల్ని పిలిపించి వాళ్ళ కుటుంబాన్ని 6 నెలలు పోషించి ఆ ప్రతులు తయారు చేయించి, రాజరాజ నరేంద్రుడేమో మనుమసిద్ధి గారి దగ్గరికి, మనుమసిద్ధి గారేమో ప్రళయ వ్యామారెడ్డి ఆస్థానకని పంపించేవాడు. ఆ రకంగా కావ్యాలు ప్రచారం అయ్యేవి. అంచేత కావ్యం అంకితం తీసుకోవడం, దాన్ని ప్రచారం చేయడం ఒక సంతానంతో సమానంగా భావించారు. తటాకంబు నేర్పున ద్రవ్వించి ఓ చెరువు దవ్వించమన్నారు. ఇవాళ చూడండి, అత్యాధునిక కాలంలో ఇవాళ వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నీ చెరువుల పునరుద్ధరణే కదండి. ఎందుకు చేపట్టవలసి వస్తుంది? చేస్తున్న వారికి నేను నమస్కారం చేస్తున్నా, మంచి పని. అనవసరంగా వేరే ఏవో డబ్బులు పెట్టే కంటే ప్రతి పల్లెటూళ్ళలో ఉండే చెరువు పూడికి తీయించి బాగు చేయించి మళ్ళీ అది పాడవకుండా కనుక చూడగలిగితే వ్యవసాయం బ్రహ్మాండంగా ఉంటుంది. మంచినీళ్ళకి ముందు ఇబ్బంది ఉండదు. ఆ చెరువులు నాశనం చేసుకుని అందరం కలిసి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే నీళ్ల మీద ఆధారపడి ఇలా తెచ్చి పెట్టుకున్నాం మనం పరిస్థితిని. నదీ మాతృకలుగా ఉన్న భూముల్ని దేవమాతృకలుగా చేసుకుని ఏడుస్తున్నది మనమే. అందుకే వచ్చే ఈ కష్టాలన్నీ. అందుకని మళ్ళీ చెరువులు పునరుద్ధరణ చేయడం గొప్ప చర్య, మనం సమర్థించాలి, మనం పాల్గొనాలి. అది పుణ్యం. సప్త సంతానాల్లో ఒకటిగా చెప్పారు. వనంబు పెట్టి ఉద్యానవనాలు, పార్కులు ఇప్పుడు ప్రత్యేకం పెట్టిస్తున్నారు. అంటే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఆలోచించాలి, మన కాలనీలో పార్క్ ఉందా, పిల్లలు ఆడుకోవద్దండి, ఏదైనా వచ్చిన సమావేశం పెట్టుకోవద్దండి, నలుగురు కలిసి కాసేపు సాయంత్రం కూర్చోవద్దండి, ఏమీ లేకుండా అక్కడ కూడా ఓ 4 అంతస్తులు కట్టేస్తే ఎక్కడ బతుకుతారండి జనం? ఇంకా నీళ్ళు ఎక్కడవి? చెరుకు మనుషులు పోతే ఈ దహనం చేయడానికి కూడా చోటు లేకుండా కట్టేస్తున్నారు అపార్ట్మెంట్లు. ఊరికి అపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ తెలియదు, ఏది చూసినా 5 అంతస్తులే, ఇక తక్కువ లేదు అసలు. ఇవన్నీ వద్దని చెప్పారు. చివరికి ఏమంటున్నాడంటే, ఇవన్నీ చేస్తావు బానే ఉంది, పూర్వం చేసేవారు పాపం. ఈ సప్త సంతానాలు తనయున్గాంచి ధనంబువాతి దివిజస్థానంబు గట్టించి విప్రణగోద్వాహము చేసి సత్కృతికి పాత్రుండై తటాకంబు నేర్పున ద్రవ్వించి వనంబు పెట్టి ఇన్ని చేసినా కూడా పోలేడ నీ సేవ చేసిన పుణ్యాత్ముడు పోవు లోకమునకు శ్రీకాళహస్తీశ్వర. ఇన్ని దానాలు చేసినా కూడా భగవంతుడికి సేవ చేసిన పుణ్యాత్ముడు అందుకునే లోకాలు వీడు అందుకోలేడు అన్నారు. ఏమిటి ఈ సేవ? మనం వెంటనే ఏమంటామంటే, సాధారణంగా మీరు ఎవరినైనా అడగండి, దేవుడికి సేవ అంటే గుళ్ళోకి వెళ్ళడమమ్మా, దండం పెట్టుకుని అభిషేకం అది చేయించి, అది కాదండి. ఆత్మజ్ఞానాన్ని పొందడం భగవత్ సేవ. విగ్రహానికి అభిషేకం చేయడం, విగ్రహాన్ని తొడవడం, ఇది సేవ కాదండి. ఇది ఊరికే ప్రతీక. అది కాదని నేను అనడంలో, అది ప్రతీక. ఇట్స్ సింబల్, ఇట్స్ నాట్ ది ఎసెన్స్. ఇంగ్లీష్ మాట్లాడినందుకు మన్నించండి, అర్థం కాదు కాబట్టి చెప్పాను. అది సంకేతం, అది సారం కాదు. ఈ విగ్రహం లాంటిదే నీ గుండెల్లో ఉంది నాయన. విగ్రహమే ఇంత గొప్పదైతే నీ గుండెల్లో ఉన్న జ్యోతి ఎంత గొప్పది, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి. అంటే ఆత్మజ్ఞానం ముందు ఇవన్నీ అనవసరమే. ఆత్మజ్ఞానం పొందితే పునరావృత్తి రహితమైన మోక్షాన్ని పొందుతాడు. ఈ దాన ధర్మాలన్నీ చేస్తే మళ్ళీ వీటి పుణ్యఫలం ఉంటుంది. మరి చెరువు తవ్వించాడు, ఆయనకు పుణ్యం వచ్చింది. ఆ పుణ్యం అనుభవించాలంటే ఏం చేయాలి? ఇప్పుడున్న దానికంటే జమీందారుగా మళ్ళీ పుట్టాలి. ఇప్పుడున్న దానికంటే జమీందారుగా మళ్ళీ పుడితే ఈయన మళ్ళీ పుణ్యాలు చేస్తాడని ఏమైనా చెప్పగలమా? పాపాలు చేయొచ్చు. అంచేత పుణ్యఫలాన్ని కోరుకోవడం కూడా అజ్ఞానమే. పుణ్యఫలం వల్ల ఎప్పుడూ ఉత్తమ జన్మ వస్తుంది, మోక్షం రాదు. జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది. జ్ఞానాదేవతు కైవల్యం. ఆత్మజ్ఞానం పొందాలి. అక్క సేవ అంటే అర్థం అది. నిజంగా నేనెవరు అని ఆలోచించి తన గుండెల్లో ఉండేటువంటి భగవత్ స్వరూపాన్ని, ఆత్మ తేజస్సుని ఎవడు తెలుసుకుంటాడో వాడొక్కడే మోక్షం పొందుతాడు. ఈ దానాలు ఇన్ని చేసినా మళ్ళీ పునరావృత్తి, మళ్ళీ పుట్టాల్సిందే. అప్పుడు పాపం చేస్తామో పుణ్యం చేస్తామో తెలియదు. ఏ జన్మ వస్తుందో, ఈ ఆస్తిపాస్తులు ఉంటాయో ఉండవో, ఈ బుద్ధి ఉంటుందో ఉండదో ఏం చెప్పగలం? అందుకని ఇన్ని దానాలు మనం ఏం చేయాలి? ముగింపుగా ఒక్క మాట చెబుతున్నా, వజ్రం లాంటి మాట. ఏ దానం ఏం చేసినా శివార్పణం, శివార్పణం, శివార్పణం. మనిషి పేరు చెప్పొద్దు. నేను ఇస్తున్నాను అనుకోవద్దు. ఇస్తున్నవాడు శివుడు, పుచ్చుకుంటున్నవాడు శివుడు. ఇస్తున్న పదార్థం కూడా శివప్రీతికరమైనది. సెలవు.